33 రూపాయలకి సీఎం మనవడు తింటాడా? బట్టి విక్రమార్క పిల్లలు తింటారా 33 రూపాయలకి ఒక 3 పూటల భోజనం? లేదు. ఈ మంత్రులు చెప్పే మంత్రుల మనవాళ్ళు పిల్లలు తింటారా 33 రూపాయలకు భోజనం? మరి ఎట్లా తింటారు హాస్టల్ విద్యార్థులు? ఆ ఇచ్చే 33 రూపాయలు కూడా నువ్వు 10 నెలల నుంచి రోజుకి ఇచ్చే 33 రూపాయల నుంచి 58 రూపాయల దాకా ఇస్తున్న నిధులు కూడా నువ్వు 10 నెలల నుంచి ఇవ్వకపోతే ఎట్లా ఇస్తారు? రెండోది, ఇది మెస్ ఛార్జీలు ఎట్లుంటాయి? కాస్మోటిక్ ఛార్జీలు, సోప్ మనీ పేరుతో 100 రూపాయలు ఇస్తారు అబ్బాయిలకి, అమ్మాయిలకి 150 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలతో ఒక విద్యార్థి కటింగ్ చేయించుకోవాలి, 100 రూపాయలతో ఒక విద్యార్థి సోప్ కొనుక్కోవాలి, ఒక విద్యార్థి వాషింగ్ సోప్ కొనుక్కోవాలి, పెన్ను కొనుక్కోవాలి, షాంపూ కొనుక్కోవాలి. 100 రూపాయలతో మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీరు నెల పాకెట్ మనీ సరిపోతుందా? కటింగ్ చేయించుకుంటారా, సోప్ కొనుక్కుంటారా, పెన్ను కొనుక్కుంటారా 100 రూపాయలతో? మరి ఎందుకు మీకు ఇంత చిన్న సూప్ ఎందుకు? మీరే కదా చెప్పింది మేము వస్తే అన్ని మారుస్తాం, ప్రత్యామ్నాయంగా వస్తామని. సంక్షేమ వసతి గృహ విద్యార్థుల పట్ల మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. వాళ్ళు పడుకునే బిల్డింగ్లు బాగలేదు, తినే తిండి బాగలేదు, వాళ్ళు కటింగ్ చేసుకోవడానికి డబ్బులు లేవు, పుస్తకాలు డబ్బులు లేవు, ఇప్పటికే టెక్స్ట్ బుక్లు రాలేదు, ఇప్పటికే యూనిఫామ్ రాలేదు, ఇప్పటికే చలికాలం వస్తే ఈ చలికాలంలో గజగజ అనుకుతుంటే దుప్పట్లు రాలేదు సంక్షేమ వసతి గృహాలకి. మరి ఇది ఎవరు పట్టించుకోవాలి? సంక్షేమ శాఖలకి మంత్రులు ఉన్న వాళ్ళు ఏ రోజు హాస్టల్కి పోరు, మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో గడప దాటలేదు అన్నట్టు ఈ రూపంలోనే రోజు పొద్దున్నే ప్రెస్ మీట్లు పెట్టి ఓదర కొట్టడం కాదు, మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మేము హాస్టల్ విద్యార్థులు కట్ చేసినాం, ఇది చేసినాం, నేను ఇంకొక అడిగి పోయి 1000 కోట్లు ఇస్తా ఉస్మానియా లాంటి చోట, ఇంకో దాని. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట హాస్టల్ ఉన్నాయి కదా, హాస్టల్లో పెచ్చులుడిపోయి పడుకుంటే రాత్రి పెచ్చులుడిపోయి మీద పడుతున్నాయి. నువ్వు 1 రూపాయిని ఇచ్చావా హాస్టల్ బాగు చేయడానికి? హాస్టల్లో ఉస్మానియా లాంటి చోట ఒక 9-10 నెలల నుంచి మెస్ బకాయిలు ఉన్నాయి, మెస్సులకి నువ్వు ఇచ్చావు 1 రూపాయి అయినా? అంటే ఈరోజు ఏంటంటే ఒక కారణం, ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, మీరు నన్ను కోసగా తిన్నా, నా దగ్గర డబ్బులు లేవని. మరి నువ్వే ముఖ్యమంత్రి, నువ్వు పనిచేయాల్సిన నువ్వే, ఈ రాష్ట్ర రాబడిని పెంచాల్సిన నువ్వే, ఈ రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పెంచాల్సిన నువ్వే. ఆ ఆదాయంలో కూడా పెట్టుబడి అనుకోవద్దు విద్యారంగానికి పెట్టేది, ఒక వ్యయం అనుకోవద్దు విద్యారంగానికి పెట్టేది ఖర్చు. అట్లా అనుకుంటే ఈ రాష్ట్ర విద్యారంగం కుదేలైపోతుంది. ఈ రాష్ట్ర విద్యారంగం విద్య అనేది ఉండదు. చిన్న చిన్న రాష్ట్రాలు పెడుతున్నాయి విద్య మీద కేంద్రీకరణ. తెలంగాణలో రాబడి ఎక్కువ ఉంది, ధనిక రాష్ట్రం ఉంది. సరే, గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని అప్పులు పాలు చేసిపోయారు. నువ్వు అంటున్నావు, నువ్వు అప్పులు పాలు చేసిన మేము అడుగుతున్నావు, 10 నెలల నుంచి నీకు ఒక విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వవు, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు బకాయిలు, స్కాలర్షిప్లు ఇవ్వు బకాయిలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్కి ఇవ్వాల్సిన 154 కోట్ల రూపాయలు ఇవ్వు బకాయిలు. 10 నెలల నుంచి హాస్టల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు బకాయిలు, మెస్ ఛార్జీలు బకాయిలు, అన్ని బకాయిలు పెడుతున్నావు కదా.